కలిమి బలిమి కన్నను ప్రేమే ఘనమని, మానవతకు మించిన మతము లేదని, ఆచార విచారములు ఎంచక ఆదర్శములతో కూడిన జీవనమే సుఖమని తాను ఆచరించి ప్రవచించిన ప్రేమ స్వరూపులు సంఘ సంస్కర్తలు శ్రీ శ్రీ బాబా అన్వరానంద. ఇక ఆస్తికవాదంలో ఏమొస్తుందంటే, ఈ విశ్వాన్ని నడిపేవాడు ఒక పరమాత్ముడు, విశ్వ నియామక శక్తి ఒకటి ఉంది అని తెలుపుతారు. వాడు క్రియేషన్ ప్రీసపోజెస్ ఎ క్రియేటర్ అని అంటారు. ప్రకృతి ఉంది కాబట్టి ప్రకృతిని తన అధీనములో పెట్టుకొని చాలా క్రమమైన పద్ధతిలో నడిపేదానికి ఒక దివ్యమైనటువంటి శక్తి కావాలి, వాన్నే పరమాత్ముడు అని అన్నారు. దానికి అనేక రకమైనటువంటి ఉదాహరణలతో చెప్తూ వస్తారు. వాడు ఒక మట్టి కుండ ఉంది. ఆ మట్టి కుండ తయారు కావాలంటే కొన్ని వస్తువులు కావాలి. చక్రము కావాలి, మన్ను కావాలి, నీళ్లు కావాలి, ఆ కుండను తయారు చేసేదానికి బుద్ధిశక్తి కావాలి. ఇన్ని ఉంటే అది తయారవుతుంది. ఆ పరికరాలను, ఆ మన్ను, నీరు, ఆ చక్రము, దీన్ని మెటీరియల్ కాజ్ అని అన్నారు, భౌతిక కారణము అని పిలిచినారు. దాన్ని ఏదో ఒక రూపంలో తయారు చేస్తాడు వాడు. బకెట్ అనో, కుండను, ముంతాను, కడవ అనే ఏదో ఒక రూపంలో తయారు చేస్తాడు. దాన్ని ఫార్మల్ కాజ్ అని పిలిచినారు, రూపకారణం అని అన్నారు. ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొని దాన్ని తయారు చేస్తాడు. నీళ్లు స్టాక్ చేసేదానికో, ధాన్యపు గింజలను దాంట్లో పెట్టి కాపాడుకునేదానికో ఏదో ఒక ఉద్దేశంతో దాన్ని తయారు చేస్తాడు. కాబట్టి దాన్ని ఫైనల్ కాజ్ అని అన్నారు, అంతిమ కారణం అని పిలిచినారు దాన్ని. అయితే దాన్ని చేసేదానికి ఒక బుద్ధిశక్తి కావాలి, దాన్ని ఎఫిషియంట్ కాజ్ అని పిలిచినారు, నిమిత్త కారణం అని అన్నారు. కాబట్టి ఒక వస్తువు తయారు చేసేదానికి భౌతిక కారణం కావాలి, రూప కారణం కావాలి, అంతిమ కారణం కావాలి, నిమిత్త కారణం కావాలి. ఇన్ని ఉంటేనే ఒక వస్తువు తయారవుతుంది. అట్లే పరమాత్ముడు ఈ సమస్త జగత్తును పంచభూతములు అని భౌతిక కారణము సహాయము చేతనే సృష్టి చేసినాడు. పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశం అనే పంచభూతముల సహాయం చేత ఈ సృష్టిని తయారు చేసినాడు. ఈ సృష్టిలో అనేక రకములైనటువంటి ప్రాణులను సృష్టి చేసినాడు. ఒక్కొక్కరికి ఒక రూపం ఇచ్చినాడు. మనిషి ఈ రూపంతో ఉండాలి, పశువు ఈ రూపంతో ఉండాలి, పక్షులు ఈ రూపంతో ఉండాలి అని చెప్పి రూపకారణాన్ని ఇచ్చినాడు. ఏదో ఒక ఉద్దేశంతోనే ఈ జగత్ సృష్టి జరిగింది అంటారు వేదాంతులు. ఇది వాని లీల అని అంటారు. నాటక సూత్రధారి నాటకం ఆడిస్తున్నాడు అని అంటారు. కాబట్టి ఇన్ని ఉన్నాయి. ఒక ఎఫిషియంట్ కాజ్ కావాలి ఈ సృష్టి జరిగేదానికి. ఆ ఎఫిషియంట్ కాజే పరమాత్ముడు అని పిలుస్తారు. ఇక్కడ కుమ్మరి ఎట్లంటామో అక్కడ కూడా సృష్టిని తయారు చేసేదానికి ఒక ఎఫిషియంట్ కాజ్ కావాలి, వాడు పరమాత్ముడు, దైవం అని పిలిచినారు. గురు హరి గురు హర గురు బ్రహ్మా గురువే సాక్షాత్ పరబ్రహ్మ గురువే సాక్షాత్ పర